ఇప్పటిదాకా మనం కేంద్ర రాష్ట్రాలకు మంత్రులను చూసాం విన్నాం. కానీ హైదరాబాద్ బసవతారక నగర్లో దివ్యదశ బాలరక్ష స్వచ్ఛంద సంస్థ స్లమ్ మినిస్టర్స్ ను ఏర్పాటు చేసి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. పేట్ నాలా దగ్గరలో ఉన్న బసవతారకం నగర్ మనం చూసుకున్నట్టయితే చాలా సమస్యలతోని వాళ్ళు ఇక్కడ ప్రజలు దాదాపుగా 450 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రాబోయే వర్షాకాలం నిమిత్తం వీళ్ళు కొన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ సమస్యలు అంటే ఇక్కడ డ్రైనేజీలు ఇవన్నీ కూడా పొంగి పారుతున్నాయి. అంతేకాకుండా ఈ ఏరియా మొత్తం చూసుకున్నట్టయితే ఫిలిం నగర్ అపోలో హాస్పిటల్కి బ్యాక్ సైడ్గా ఉంటుంది. సో ఈ బస్తీలో ఈరోజు ఒక కీలకమైన ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దివ్య దిశ ఒక స్వచ్ఛంద సంస్థ మరియు జిహెచ్ఎంసి అధికారుల సహాయంతో ఇక్కడ ఈ బాలరక్ష అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఒక మదర్స్ కమ్యూనిటీని గత కొంతకాలంగా ఎన్నుకున్నారు. ఆ మదర్స్ కమ్యూనిటీలో బాగా కీలకంగా పనిచేసే ఒక 8 మంది మహిళలను వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకొని వాళ్ళని ఒక మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారము తీసుకునేటట్టు చేసి ఇక్కడున్న సమస్యలను అంటే ఒక 8 సమస్యలు వీళ్ళు ప్రధానంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చే మంచినీరు సమస్యనే కానీ, డ్రైనేజ్ సమస్యనే కానీ, ఇక్కడ హౌసింగ్ సమస్యలు, ఎలక్ట్రిసిటీ, ఇంకా ఓపెన్ గ్రౌండ్స్ కొన్ని కబ్జాకు లోనవుతున్నాయి. అవన్నింటినీ కూడా కాపాడడానికి ఇక్కడున్న మహిళలనే ముందు పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఈరోజు అక్కడ మంత్రులుగా ప్రమాణం తీసుకున్న ఇద్దరు మహిళలతో మనం మాట్లాడదాం. చెప్పమ్మా, మీకున్న సమస్యలను ఇప్పుడు మీరు మంత్రిగా మిమ్మల్ని వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయించారు. మీరు ఏమేమి ఉంటాయి మీ విధులు, మీ బస్తీకి మీరు ఎలా మేలు చేయాలనుకుంటున్నారు? మినిస్టర్ని దివ్యదేశ బాలరక్షలో మేము పనిచేస్తున్నాము. మా పిల్లలకి మాకు ఈ రోడ్లు సౌకర్యం లేవు, డ్రైనేజ్ సౌకర్యం లేదు, కరెంటు సౌకర్యం సరిగ్గా లేదు, ఉంది కానీ అది అన్నీ అంతంత మాత్రమే ఉండవి. అవి మాట్లాడడానికి ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా మేము వెళ్తే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. చాలా వరకు వెళ్ళినాము వాళ్ళ దగ్గరికి, మాట్లాడినాము వాళ్ళ మాట్లాడినామా మేము వెళ్తే మమ్మల్ని అసలు ఏదో చిన్న చూపుగా చూస్తారు, ఒక ఈగని తీసేసినట్లు తీసేస్తుండ్రు. మేము వెళ్తే అట్లా లేదని చెప్పేసి ఈ దివ్యదీశ బాలరక్ష వీళ్ళు ఒక సంస్థలాగా వాళ్ళు ఏర్పాటు చేసిరు. వాళ్ళు వచ్చి మాకు సపోర్ట్ చేసిరు. మేము మీకు సాయంగా ఉంటాము, మీరు ఎక్కడ వెళ్ళినా సరే మీకు హెల్పింగ్గా ఉంటాము, మీరు ముందుకు వెళ్ళండి, మేము ఎట్లా చేయాలని చెప్పేసి దివ్యదీశ బాలరక్ష వాళ్ళు మాకు చెప్పింది. ఇలా అంటే మేము రెండు 3 నెలల నుంచి మేము ఎమ్మెల్యే దగ్గరికి తిరగడం అవుతుంది సార్. మాకు భవానీ మేడం, సరస్వతి మేడం మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు సార్. మాకు ఎక్కడ తిరగడానికి ఇంతమందుకు అంత మాకేం తెలియదు. ఆ మేడం వాళ్ళు వచ్చిన తర్వాతనే మా పిల్లలైనా మేమైనా కొంచెం డెవలప్ అయినాం సార్. మంచిగా ఏదైనా మాట్లాడడానికి కూడా మాకు వచ్చింది. అంతమందికి ఏం లేదు. ఇప్పుడు కొంచెం వాళ్ళు అన్ని లెటర్ రాసిస్తే మేము అందరం కలిసి పోవడం, ఎమ్మెల్యే దగ్గరికి పోయి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి చూసుకున్నారు. మాకు చేస్తామమ్మా, పని చేస్తామని చెప్పినారు. చింతల రామచంద్రరెడ్డి గారు మాకు పని చేస్తామమ్మా అని చెప్పినారు. ఇంతవరకు ఎమ్మెల్యే మా బస్తీకి రాలేదు. 2 సార్లు ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. మాకు పని చేస్తామని సాధ్యమైనంత వరకు మేము అందరికీ సాయం చేయాలి అనుకుంటాం సార్. మా సాధ్యమైనంత వరకు మేము ఎలా చేయాలనే మాకు తెలియకుండా కానీ మేము మేడలా తెలుసుకొని మా సాధ్యమైనంత వరకు మేము అందరికీ సాయం చేస్తాం సార్. మాకు తోచిన కాడికి మేము అందరికీ సాయం చేస్తుంటాం సార్.